అంటే కేసులు ఏవో ఉన్నాయి, రేపు పొద్దుగాల అవినీతి కేసులు బయటకు వచ్చే అవకాశం ఉంది, కాళేశ్వరం ఇంకొకటి ప్లస్ ఇప్పుడు కవిత కేసు ఆల్రెడీ ఎట్లా ఉన్నది, అన్నిటి నుంచి బయటపడి ఇబ్బంది పడే కంటే బయటపడడం కోసం బీజేపీలో చేరితే అప్పుడు కాంగ్రెస్ అంత బలంగా తీసుకోవాలనేటువంటిది ఒక చర్చ. ఒకటి చెప్పనా, బీజేపీకి కేసులకు సంబంధం లేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వం వేరు, బీజేపీ వేరు, కేంద్ర ప్రభుత్వం. అంటే దానికే సూటే కాదు, లక్ష్యమే నెరవేరదు. కాళేశ్వరం స్థానిక సమస్య. నిజంగా నాకు తెలిసినంత వరకు కూడా ఇదెంత మేకపోతే గంభీర్యం తప్పితే కాంగ్రెస్ కేసీఆర్ని ఏమీ చేయరు. ఏ కమిషన్లో అన్ని కమిషన్లే అన్ని కమిషన్లే. అది ఏదో ప్రజల్ని మభ్యపెట్టడానికి చేసేది కానీ ఎలాంటి చర్యలు ఉండవు. బీఆర్ఎస్ బీజేపీ కలుస్తుందని బీజేపీని దెబ్బతీయటానికి కాంగ్రెస్ కానీ ఇతరులు కానీ చేసే ప్రయత్నమే కానీ అందులో ఎలాంటి నిజం లేదు. బీఆర్ఎస్ ఏం దెబ్బతీస్తారు? ఆల్రెడీ వాళ్ళు అపోజిషన్లో ఉన్నారు, ఏం దెబ్బతీస్తారు? ప్రభుత్వంలో ఉంటే దెబ్బతీస్తున్నావు, లేకుంటే ఎలక్షన్ ఉందంటునో దెబ్బతీస్తున్నావు. ఆల్రెడీ మీరు చెప్పిన కమిషన్లన్నీ వేసారు కదా, అది కమిషన్ల కొరకే. ఒకటి చెప్పనా, ఇందుగలడు అందుగలలేడు సందేహం అవ్వలేదు, ఎన్నెందు కలిగినా అన్నందు రాజకీయ అవినీతి ఉన్నది. సో ఎవరో పెద్ద స్వాతి ముత్యంలాగా ఇంకోలేదో అలాంటివి ఏమి లేవు, లాజికల్ లేవు, కంక్లూజన్ లేదు. అల్టిమేట్లీ అది ఓటుకు నోటు కేసులాగా అలానే నడుస్తూనే ఉంటుంది. మళ్ళీ 5 ఏళ్ళ ఎలక్షన్స్ అయిపోయినా కూడా అదే. కానీ గతంలో కూడా కేసీఆర్ కాంగ్రెస్ లో మెర్జ్ అవుతారనేది, అప్పుడు తెలంగాణ ఇచ్చినందుకు కృతజ్ఞతగా అందులో పోతారనేది. ఇప్పుడు ఎన్నికలు ఈ సందర్భం ఏమీ లేనప్పుడు వస్తున్నాయి కాబట్టి నమ్మశక్యంగా ఉంది. లేదు కదా, అదే కదా నాకు తెలిసినంత వరకు. అంటే నాకు కేసీఆర్ మనస్తత్వం తెలుసు. సరే వారి కేటీఆర్ గారు కానీ వాళ్ళు కానీ ఆ పార్టీ మధ్య కాదు, పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులు కూడా ఎవరు వచ్చి బీజేపీలో జాయిన్ కారు. ముఖ్యమైన అంటే ఉన్న ముగ్గురే కదా. అవి 3 స్తంభాలు అంటే అది మనం చెప్పలేం ముందు, ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ లేవు కదా. డెఫినెట్లీ వచ్చే ఎలక్షన్లో బీజేపీ గవర్నమెంట్ అసెంబ్లీ ఫామ్ చేస్తుంది, ఆ నమ్మకం ఉన్నది. వచ్చే ఎలక్షన్లో నేను అనుకోవటం ఇట్ ఈస్ గోయింగ్ టు బి బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ కావచ్చు. సరే రేవంత్ రెడ్డి అంటారు, తప్పేముంది, ఆయన ముఖ్యమంత్రి చేపట్టి అంటాడు కదా. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద ప్రతిపక్షం వాళ్ళ మేనిఫెస్టో ఇప్పుడున్న పరిస్థితులు. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రచారంతోనే మభ్యపెట్టలేం ప్రజల్ని. గతంలో కేసీఆర్ గారు కూడా అదే చేసింది తప్పు. దళిత బంద్ అని, బీసీ బంద్ అని, ఆ బంద్ అని, డబుల్ బెడ్రూమ్ అని ప్రతిపక్షం ఎవరు చేయలే కదా. వాళ్ళ మేనిఫెస్టోనే బీఆర్ఎస్ మేనిఫెస్టోనే బీఆర్ఎస్కి ప్రతిపక్షం అయింది.